యొక్క సన్నిధానంలో కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క విలువ జీవిస్తున్నప్పుడు కంటే మరణించినప్పుడు మరీ ఎక్కువగా అందరికీ తెలుస్తోంది. కనుక ఇంత అద్భుతమైనటువంటి సహవాసము, దైవజనులు, గొప్ప వక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరి సమక్షంలో మనందరము వారిని ఆశీర్వదిద్దాం. దేవదేవుడు వారి కుటుంబానికి తోడై ఉండనుగాక, సర్వాధికారి వారిని మహిమపరచునుగాక. మరి పిల్లలకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, పిల్లలైనటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలిగి ఉన్నారు. కనుక యెషయా గ్రంథం 13వ అధ్యాయం ఏం చెబుతుందంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును అని వాక్యము తెలియజేస్తుంది. కనుక దేవుడు సేవకుల కుమారులను విడిచిపెట్టేవాడు కాదు. అలా మరి గీత మీకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక వాగ్దానం బైబిల్లో ఉంది. అదేంటంటే, ఇరుగు దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నా ప్రాణమును ఆదరించేవాడు. విశ్వగ్రంథం మాట్లాడుతున్నది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. సర్వశక్తుడు, సర్వలోకమును పాలించువాడు, సత్యదేవుడు, గొప్ప దేవుడు, ఆది దేవుడైనటువంటి మన యొక్క దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీకు తల్లి అయి తండ్రి అయి నీ బిడ్డలకు సమస్తమై నడిపించుటకు తగినవాడు, చాలినవాడు అని మేము మీకు తెలియచేస్తూ, దైవజనులందరి నోట వచ్చిన ప్రతి మాట మీ బ్రతుకులో నెరవేరునుగాక. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడుదురుగాక. నిశ్చయముగా మీరు మీ చేతుల కష్టార్జితం అనుభవించదురుగాక. మీరు ధన్యులవుదురుగాక. తరతరములు యెహోవా మాటను చెప్పుకొనుచు సాక్షిగా దేశములో చాటబడు సువార్త దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, ఈ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. తల్లి మరి ఎంతో బాధ గుండెల నిండా ఉన్నది ప్రభు. ఈ బరువును మేము గాని ఇక్కడున్న ఎవరు కూడా దింపగలిగేది కాదు ప్రభు. అది కేవలం సర్వశక్తులైన దేవుడు మీరే దానిని నయము చేయగలరు. గాయము చేయువాడు నీవే, కట్టువాడు నీవే, దేనికైనా సమర్థుడవు నీవే ప్రభు. సమర్థవంతమైనటువంటి దేవదేవుణ్ణి మేము ఆరాధన చేస్తున్నాం. మేము చేస్తున్న ఆరాధన వ్యర్థం కాదు. మా నిరీక్షణ మమ్మలను నవ్వుల పాలు చేసేది కాదు, సిగ్గుపరిచేది కాదు. కనుక ప్రభు నిరీక్షణ కలిగిన దేవుని కుటుంబంగా మేము ఈ తల్లిని ఆశీర్వదిస్తున్నాం, బిడ్డలను దీవిస్తున్నాం. చిన్న కుమారుడు ఎంతో మరి ప్రభు అల్లాడిపోతున్నాడు. తండ్రికి తనకు ఉన్న అటాచ్మెంట్ ని బట్టి ఆ బిడ్డ మరువులేక ఉన్నాడు. కుమార్తెలు ఇరువురు కూడా ప్రభు ఆ బిడ్డను చూస్తున్నప్పుడు గుండె లోతుల్లో మేము బాధపడుతున్నాం. కానీ ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు నీవే ప్రభువా. నీకూరి వారి యొక్క ఆదరణ, నీకూరి కుటుంబము, వారి యొక్క సమస్తమైన వ్యక్తుల యొక్క మాట బలము చేత ఈ తల్లి యొక్క నాటింపబడినట్లు ఆ ఇంట వారికి సమాధానమునివ్వండి ప్రభువా. ఎవరి మూలంగానూ ప్రభువా బిడ్డ గాయపరచబడకుండా దేవుని యొక్క మహాహస్తము చాటున ఎదుగుచు మరి 2 సంఘాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చి అక్కమ్మ గారు చెప్పారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆ పేటలో కూడా ప్రభు మరి ఒక చిన్న సంఘాన్ని కలిగి ఉన్నారు. ఈ 2 సంఘాలను కూడా మేము ఆశీర్వదిస్తున్నాం. దాసులు చెప్పినట్లుగా ఆ సంఘాలకు రూపాన్ని అనుగ్రహించి నిర్మాణంనిచ్చి ప్రభు అక్కడ ఈ బిడ్డను స్థిరపరిచి నాటి అనేక మందికి సువార్త చెప్పుటకు బలమైన సాక్షిగా, సజీవ సాక్షిగా ఈ కుటుంబాన్ని దీవించమని ఇప్పుడు వచ్చిన బంధువులందరినీ ఆశీర్వదించి ప్రతి హృదయము, ప్రతి మాట, ప్రతి ప్రభ వ్యక్తి కూడా వీరికి చక్కని ప్రోత్సాహాన్నిచ్చుటకు కృప చూపించమని, ఘనులైన గొప్పవారైన దైవజనులు మా మధ్యకు వచ్చారు ప్రభా. మేము వీరిని ఎంత వెచ్చించినా ఇక్కడ తీసుకుని రాలేము. కానీ నీ ప్రేమ ఇక్కడికి నడిపించింది. ఆ గొప్ప దైవజనులందరికీ కూడా ప్రభా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామాన్న అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. యేసు రక్తమే ఇచ్చాం, యేసు రక్తమే ఇచ్చాం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సర్వశక్తుని ఆశీర్వాదము పాల్సన్ గారి భార్యకును బిడ్డలకును పరిపూర్ణముగా అనుగ్రహింపబడును గాక. హృదయ మనో వికారము అందరిలో నుంచి వెడలిపోవును గాక. ఇది మొదలుకొని వారికి గొప్ప విడుదల దేవుడిచ్చును గాక. ఆమేన్. వేరే సమయంలో అందరూ కూర్చుంటే కుటుంబీకులైన వారు ఆ ఫోటోను ఆవిష్కరించండి. తదుపరి ఇంకెవరైనా మాట్లాడితే కుటుంబ సభ్యులైనటువంటి వారు మాట్లాడవచ్చు. దైవజనులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయండి. వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా మరొకసారి నేకూరు వారి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అయ్యా పిల్లలు, భార్య పిల్లలు ఒకసారి వేదిక దగ్గరకు రావాలని మరి పెద్దలైన వారు కోరుతూ ఉన్నారు. ఇతర కుమార్తెలు కుమారుడు కూడా వేదిక దగ్గర రండి. దైవజనులు
మిమ్మల్ని చూస్తారు, మీ చేతులకు కాస్త ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. ఎవరు సార్? రాజేష్. ఓకే, నేను చెప్పనా? మీరు చెప్పండి.